వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ పాలకొల్లు వారి ఆధ్వర్యంలో ఆదివారం పోడూరు మండలం వేడంగి గ్రామంలోని హైస్కూల్ వద్ద మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో మణిపాల్ విజయవాడ ఆసుపత్రి నుంచి గుండె సంబంధిత వ్యాధి నిపుణులు శివకోటేష్, ఎముకల వైద్య నిపుణులు కిరణ్ కుమార్, జనరల్ మెడిసిన్ డాక్టర్ ఇమాన్యుయల్ మరియు చర్మ వ్యాధి నిపుణులు జక్కంపూడి సుభాషిణి, దంత వైద్య నిపుణులు కావలి మౌని వారి సేవలు అందించారు. సుమారు 200 మంది ప్రజలకు వైద్య సేవలు అందించి ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వేడంగి గ్రామంలో యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్కి భారతదేశం ప్రముఖ హాస్పిటల్ అయిన మణిపాల్ హాస్పిటల్ నుంచి వైద్య బృందం తీసుకురావడం జరిగింది. ప్రముఖ కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిషియన్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా స్కిన్ స్పెషలిస్ట్ని, అదనంగా ఒక డెంటల్ స్పెషలిస్ట్ని కూడా తీసుకొచ్చి సుమారు ఇప్పటికీ 100 మందికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇలాగా ఈ గ్రామంలో అనుసంధానంగా సుమారు ఒక 10 గ్రామాల వరకు చిన్న గ్రామాలన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం నుంచి వస్తారని చెప్పి గౌరవించారు. వీళ్ళందరికీ కూడా మంచి సర్వీస్ చేయాలన్న ఆలోచనతోటి ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మా పాలకొల్లు యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ అనేది ఏర్పడి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయింది. యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ అనేది అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అటు విద్యా విధానంలోనూ, అటు ఆర్థికంగా, మెడికల్గా సపోర్ట్ కావాల్సింది. అలాగే అనేక కుటుంబాలు, నిరుపేద కుటుంబాలన్నిటికీ కూడా కొంచెం మా వంతుగా ఫైనాన్స్ అవన్నీ కూడా కొంచెం ఆర్థిక చేయూతనిచ్చి ప్రజల్లో మెడికల్ సర్వీసెస్ ప్రతి వాళ్ళు ఎంతో దూరంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఇవన్నీ కూడా వెళ్ళాలంటే చాలా ఖర్చుతో, వ్యయంతో కూడుకున్న విషయం. కాబట్టి పాలకొల్లు ప్రెసిడెంట్ జక్కంపూడి మదన్ గారు, సెక్రటరీ గారు పాలకొల్లు క్లబ్ నిర్ణయం మేరకు గతంలో దొడ్డిపట్లలో ఒక క్యాంపు, పాలకొల్లులో ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ తోటి, బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే సర్వికల్ క్యాన్సర్ తోటి సుమారుగా 93 మందికి టెస్టులు చేయించడం జరిగింది. మా వేడంగి గ్రామంలో ఈ యొక్క మెడికల్ క్యాంపు నిర్వహించారు. మరి ఈ మెడికల్ క్యాంపులో ఈ రోజున ఇలాంటి యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ వారు ఇక్కడే కాదు మన నియోజకవర్గంలో చాలా చోట్ల పెట్టడం జరుగుతుందండి. అలాగే మా వేడంగి గ్రామంలో ఈ రోజున ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఎంతోమంది నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని ఎంతోమంది ఈ రోజున మంచి మంచి డాక్టర్లను తీసుకొచ్చి మణిపాల్ హాస్పిటల్ నుంచి డాక్టర్లకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఒక బలోపేతం చేసినందుకు వారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యావత్ మానవాళిగా ప్రవక్తగా భూమిపైకి వచ్చి సన్మార్గాన్ని చూపిన మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడవాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపునిచ్చారు. మహాప్రవక్త జయంతి మిలాన్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం కడప నగరంలో ఆంధ్రప్రదేశ్ మిలాద్ జులూస్ కమిటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జులూస్ నిర్వహించారు. నగరంలోని అగాడి తాలీం వద్ద నుంచి ప్రారంభమైన ఈ జులూస్ ప్రధాన కూడల మీదుగా సాగుతూ గుంత బజార్ మసీదు వద్ద ముగిసింది. అనంతరం మహాప్రవక్తను స్మరించుకుంటూ ముస్లిం యువత పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నండేటి పుష్పరాజ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాల మహానాడు జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితవాడల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని, ఇకనైనా ఈ ప్రభుత్వం దళితవాడలపై దృష్టి సారించాలని అన్నారు. దళితవాడల్లో ప్రత్యేక అధికారులను వేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆయన కోరారు. మరి కార్యాలయం ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదో పని చేసిన ప్రతి ఒక్కరికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. మరి మాల మహానాడుకి సంబంధించిన వ్యక్తులు కూడా మనకి కార్యాలయం కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలనే ఉద్దేశంతో జిల్లా కార్యాలయాన్ని మరి ఈ యొక్క ప్లాట్ ఓనర్ గారు వాణి గారిని, రాజు గారిని అడిగిన వెంటనే పాపం మా కార్యాలయానికి అసలు రెండో మాట మాట్లాడకుండా ఆఫీస్ కావాలన్నప్పుడు వెంటనే రాజుగారి గారిని, వాణి గారి వెంటనే పెట్టుకోండి అన్నారు. ఆ క్షణంలో మనం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మన జాతుల్లో కూడా చాలా మంది కూడా మన జాతికి ఉపయోగపడుతుంది, కానీ మన జాతికి సంబంధించిన వ్యక్తులు కాకపోయినా మరి రాజుగారు అని కూడా మనం అడిగిన వెంటనే మనకు ఉపయోగపడడానికి ఈ యొక్క ఆఫీస్ రావడం చాలా సంతోషం. అలాగే ఈ ఆఫీస్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే మనం ఉపయోగించుకోవాలి. మరి ఎవరికి జాతికి ఇబ్బంది జరిగినా ప్రెస్ మీట్ పెట్టుకోవాలన్నా, వీడియోలు తీసుకోవాలన్నా, వీడియోలతో మాట్లాడాలన్నా మనందరం కూడా ఈ ఆఫీస్కి వచ్చి మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఏదైనా ఆలోచన చేయాలన్నా, జిల్లాలో ఏదైనా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా ఆలోచన
ఆఫీస్ ద్వారానే మనం కూర్చుని మనం చర్చించుకోవాలి తప్ప రోడ్ల మీద నిలబడి హోటల్లో నిలబడి చాలా కార్యక్రమాలు మనం చేయొద్దని దానికి సంబంధంగా మన ఆఫీస్లో చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం చేసినా మన కార్యాలయం నుంచే కార్యక్రమం ప్రారంభమవుతాయి. మనం ఏ పునాది వేయాలన్నా ఈ కార్యాలయం నుంచే పునాదులు అవుతాయి. అంతే తప్ప మనం రోడ్ల మీదకి వెళ్ళి చేసే పరిస్థితి ఏం లేదు. ఎవరు మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి మనం కూర్చొని చక్కగా మన ఆఫీస్ని డెవలప్మెంట్ చేసుకుని మాలమహారాజు ముందుకు తీసుకెళ్ళాలని ఈ యొక్క ఆఫీస్ కార్యాలయం కూడా మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనందరం కూడా ఐక్యత కలిగి అందరూ కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఒక కుటుంబ వ్యవస్థ మనందరూ కూడా కొనసాగాలని ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే మనం కూర్చొని చర్చించుకోవాలి తప్ప మేము ఎలాంటి విషయాలు ముందుకు తీసుకెళ్ళాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి ప్రత్యేక జీవనం తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు జిల్లా భీమడోల్లో ప్రసిద్ధ శ్రీమన్ మహాగణపతి నవరాత్రి ముగింపు వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారి 30 కేజీల లడ్డూ వేలం వేయగా గ్రామానికి చెందిన వ్యాపారవేత్త బొమ్ము శ్రీను 30,000కు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు మాట్లాడుతూ 60వ వార్షిక గణపతి నవరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపిశెట్టి రమేష్, తుమ్మల ఉమామహేశ్వరరావు, గంధం వెంకట్రావు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వేడుకలు మరి గ్రామస్తుల సహకారంతో చాలా వైభవంగా నిర్వహించాం. భీమడోలు శ్రీ మన్మహాగణపతి నవరాత్రి మహోత్సవంలో ఈరోజు ముగింపు సందర్భంగా 60వ వార్షికోత్సవ సందర్భంగా మరి కమిటీ తరఫున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. భీమడోలు గణపతి సెంటర్లో 1965 ఆగస్టు 29వ తేదీన ప్రారంభించిన మన భీమడోలు గ్రామ పెద్దలైన అందరికి కూడా మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. ఈ ఉత్సవంలో 1965 సంవత్సరంలో మరి మన గ్రామ పెద్దలు శ్రీ పాదరవాడ వాసుదేవరాజు గారు, శ్రీ కాపల ఆంజనేయ సుబ్బరాజు గారు, శ్రీ మంచి గోపాలకృష్ణయ్య గారు, ఎక్స్ సర్పంచ్ గారు, గోడిగోట లక్ష్మయ్య గారు, గబ్బటి సుబ్బారావు గారు, మంచి సత్యయ్య గారు, తోడిచెట్టు పిచ్చయ్య గారు, అప్పగ మునిసాగ్ గారు, అల్లూరు గోపాలరావు గారు, షేక్ దాదా సాహిబ్ గారు, పొదం వెంకటరత్నం గారు, ఉదయగిరి లక్ష్మీనరసయ్య గారు, మరి తల్లిదండ్రుల పెద్దలందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. తిరుమల శ్రీవారిని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆశీర్వాదాల కోసం వెళ్ళాము. స్వామిని ఒకటే కోరుకున్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలా, కష్టాల్లో ఉన్న ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటేయాలా, వరదలో దెబ్బతిన్న ఆ కుటుంబాలు మళ్ళీ మంచి పరిస్థితికి రావాలా, దుష్టులకి శిక్షణ జరగాల, మంచి వాళ్ళకి రక్షణ జరగాల, రాష్ట్రం అంతా బాగుండాలా దేశంతో పాటు అని చెప్పేసి నేను కోరుకున్నా. మనం చూసాము ఈ రాష్ట్రం 2014 డివైడ్ అయిన తర్వాత మనకి రాజధాని లేకుండా పోవటము, ఇవన్నీ హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీని మనం వదులుకొని రావటం, రెవెన్యూ లాస్ కావటము, ఇవన్నీ ఆల్ ఐటీ కంపెనీస్ హైదరాబాద్కి పరిమితం కావటం, మళ్ళీ ప్రజలు కోరుకున్నట్టుగా భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అందుకని మా ప్రభుత్వం చేతుల్ని స్ట్రెంగ్తన్ చేయమని బాలాజీ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకోవటం జరిగింది. ఈ స్వామి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడాలంటే టైం చాలదు, అన్నీ జరిగిపోయినాయి లాస్ట్ 5 yearsలో. ఇప్పుడు ఆ బోట్లు ఆ కలర్ ఏంటో, ఆ బోట్ల మీద ఉండే కలర్ ఏంటో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైనా జరిగి ఉంటే ఏమై ఉండేది? ఆ బోట్ల యాజమాన్యాలకి బాధ్యత లేదా?
చెప్పండి, వ్యాపారం చేసుకునేటప్పుడు ప్రజల ప్రాణాలకి ముప్పు కలిగే విధంగా నిర్లక్ష్యంగా ఉండటం కూడా తప్పే కదా. ఈ జరగరాని సంఘటనలు 5 yearsలో జరిగినాయి. ఇప్పుడు అవన్నీ స్ట్రీమ్ లైన్ కావాలా, అంత సిస్టమ్స్ అన్నీ రివైవ్ కావాలా, సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. మళ్ళీ సాధారణ పరిస్థితికి రావాలా, ప్రజలకు మంచి పాలన అందాలా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. వైద్య రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర స్థాయి సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయి. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. మహిళలకు వృద్ధులకు చెప్పిన పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు, విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి బుగ్గన. తోటి మానవుల్ని సమాజాన్ని ప్రేమించాలన్నదే మహమ్మద్ ప్రవక్త సందేశం, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.